వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తప్పకుండా ఈ రాష్ట్రం ప్రగతి పథకంలో పోతుందని నమ్మకంతో మీరు 14లో పెద్ద ఎత్తున మీరు కూడా అందరూ కూడా ఓట్లు వేసి గెలిపించారు. అలాగే మీరు అనుకున్నట్టుగా ప్రగతి పథకంలో ముందుకు వెళ్ళింది. మనందరి ఆశయాల మేరకు ఈ రాష్ట్రాన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్ గా చేయడం కోసం ఎంతో కష్టపడ్డారు. దాని నిదర్శనం హిందూపూర్ నియోజకవర్గం. ఎందుకంటే ఎవరు ఊహించలేదు 2014-19లో ఇంత పెద్ద పరిశ్రమ వాడగా ఈ ప్రాంతం అవుతుంది. కియా లాంటి పెద్ద పరిశ్రమ ఈ దేశంలో ఎంతో మంది పిలిచినప్పటికి కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉంటే అక్కడ పని చేస్తాము, ఆ ప్రాంతంలో మాకు అన్ని వసతులు కావాల్సినవి కూడా కల్పిస్తారు, లేకపోతే ఇబ్బందులు ఉంటే వాళ్ళు పరిష్కరిస్తారని చెప్పే ఆలోచనతో వాళ్ళు ఇక్కడ రావడం, ఇక్కడ పరిశ్రమ పెట్టడం, మనం ఈ ప్రాంత అభివృద్ధికి నాంది పలకడం చేస్తాము. అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ పెద్ద పాలకులు ఎందుకంటే మన రాజకీయం తప్పకుండా మాట్లాడాలి. ఈ సంవత్సరం మా పరిపాలన మేము వచ్చి మీ అందరికీ చెప్తాము, అందరూ చెప్పారు ఏం చేసాము, మేము సూపర్ 6 అన్ని కూడా ఇంత ఫాస్ట్ గా మేము ఎలా చేయగలిగాం. ఏదైతే మేము ప్రభుత్వం వచ్చిన తొలి రోజునే డిఎస్సి ఇచ్చాం, అన్న క్యాంటీన్ పెట్టాం, సంతకం పెట్టాం. ఏదైతే గత ప్రభుత్వం మూసిందో దాన్ని పెట్టాం. ల్యాండ్ టైటిలింగ్ ఏదైతే మీ భూ హక్కులన్నీ కూడా హరించే విధంగా ఉన్నాయో దాన్ని రీపింగ్ చేసే దానికి సంతకం పెట్టాం. యువతకు ఉపాధి కల్పించేది పెట్టాం. అట్లా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా, అంటే 20 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలనే కాదు, ఏదైతే పెట్టుబడులు వస్తాయి ముఖ్యంగా ఇలాంటి ప్రాంతాల్లో ఎన్నో ప్రాంతాల్లో పెట్టుబడులు వస్తే మన పిల్లలకి మనందరం జీవించేది మన పిల్లల భవిష్యత్తు కోసమే. చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద రాజనీతిజ్ఞులు. ఎందుకంటే ఈ తరం గురించి ఆలోచించే రాజకీయ నాయకులు ఉంటారు, రాబోయే తరాల గురించి ఆలోచించే వాళ్ళు రాజనీతిజ్ఞులు అవుతారు. అంత గొప్ప నాయకుడు కాబట్టి రాబోయే తరాలు బాగుండాలి, వెనుకబడిన ప్రాంతం బాగుండాలి లక్ష్యంతో. మరి ముఖ్యంగా ఎన్ని రోజు చెప్పారు ఇవన్నీ చెప్పినాయి, కానీ మీరు ప్రత్యేకంగా చూసుకోవాలి. హిందూపూర్ నియోజకవర్గం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇక్కడ జన్మించలేదు, వారి పిల్లలు ఇక్కడ జన్మించలేదు. కానీ వెనకబడిన ప్రాంతం, బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉండేది నియోజకవర్గం. తప్పకుండా వారి మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వాలి, వారికి మెరుగైన జీవన శైలి జీవించే హక్కు ఉంది, వాళ్ళు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రాంతంలో ఆ రోజే ఐడెంటిఫై చేసి ఆ రోజులోనే ఇక్కడ గురుకుల పాఠశాలతో పాటు ఆ రోజులోనే ఇక్కడ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేసే గొప్ప ఫ్యామిలీ. ఎందుకు చెప్తా ఉన్నారు అంటే నందమూరి తారక రామారావు అవ్వచ్చు, బాలయ్య బాబు గారు అవ్వచ్చు, మా లెజెండ్ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు, వారు ఎంచుకున్న నియోజకవర్గాలు చూడండి, ఎక్కడ కూడా వారి సామాజిక వర్గం అధిక సంఖ్యలో లేదు. 1000, 1500, 2000 కంటే ఎక్కువ సామాజిక వర్గం లేదు. వారి సామాజిక వర్గం పేదవాళ్ళు, వారి సామాజిక వర్గం బడుగు బలహీన వర్గాలు, వారి సామాజిక వర్గం మైనారిటీ, వారికి మెరుగైన జీవితాలు ఇవ్వాలి అనే లక్ష్యంతోనే ఎంచుకున్న నియోజకవర్గాలు. మంగళగిరిలో ఎప్పుడు టీడీపీ ఎప్పుడు 89 ఎప్పుడు ఒకసారి గెలిచింది తప్ప మళ్ళీ ఎప్పుడు 89, 94 ఎప్పుడు ఒకసారి. అక్కడే నేను నిలబడతాను, అక్కడే నేను ఓడిపోయినా మళ్ళీ గెలుస్తాను అని చెప్పేసి తప్పంతో లెజెండ్ బాలయ్య అల్లుడు కూడా 90,000 పైసలు మనం గెలిచాం. చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎప్పటి నుంచో 9 సార్లు. అక్కడ సమాజం లేదు, అక్కడ వెనకబడిన ప్రాంతం, మీరు కనుక్కోవాలి అన్ని కూడా. అలాగే హిందూపురం కూడా మార్చాలి. 14, 19 చేసినవన్నీ కూడా 19, 24లో తరిమి కొట్టారు. ఈయన ముందు ఇంకో ఎంపీ ఉండేవాడు, అతనైతే ఆ పరిశ్రమలోకి వెళ్ళి కొట్టి చాలా చేశాడు. అది చెప్పుకునే కావు, మన సమాజం చెప్పుకునే కావు. కానీ ఈయన ఒక డిసిప్లిన్ తో, ఎందుకంటే చంద్రబాబు నాయుడికి అనేక శిష్యుడుగా ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా తూచ తప్పకుండా పాటించాలి. కాబట్టి ఒక డిసిప్లిన్ ఉన్నటువంటి కార్యకర్తగా, నాయకుడుగా వీటి చేసే పనితీరు డిఫరెంట్ గా ఉంటుంది. ఈ రోజున మళ్ళా వైభవం మళ్ళా 14, 19లో ఏదైతే ఆలోచనతో ఈ ప్రాంతాన్ని ఒక హబ్బుగా చేయాలి, ఇండస్ట్రియల్ హబ్బుగా చేయాలన్న ఆలోచనతో ఈ రోజు మళ్ళా బాలయ్య బాబు గారి ఒక చొరవతో ఇక్కడ ఉన్న నాయకులు ఒక ఫండ్స్, దాంట్లో ఎంత నువ్వు తెచ్చుకుంటే అంత స్టేట్ కాంపౌండ్ కట్టుకోకపోయినా ఎంత కట్టుకుంటే దానికి లోన్ కూడా వస్తుంది. లోన్లు తీసుకొచ్చి వాళ్ళు ఖజానాలు నింపుకున్నారు. కానీ 25 సంవత్సరాల మధ్య కూడా వచ్చే రాబట్టి పెట్టి లోన్ తీసుకుని వాళ్ళు దుబ్బారు. కానీ పేద ప్రజలకి నీళ్ల గురించి మాత్రం ఆలోచించలేదు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఒక్క గ్రామానికి నిలిచే స్కీము
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే దాంట్లో అంటే 27,000 కోట్ల రూపాయలు వాడుకోతే 2,000 కోట్లు వాడుకుని వదిలేసేటువంటి పరిస్థితి. దాని టైం లాప్స్ కూడా అయిపోయింది. కాకపోతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళి తప్పకుండా మా ప్రాంతం ఏర్పడే ప్రాంతం మాకు చిరంజీవి మిషన్ టైం కావాలి అంటే కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా స్పందించి ఇప్పుడు మనకి ఎక్స్ట్రా టైం ఇస్తా ఉన్నారు. తప్పకుండా ప్రతి గ్రామానికి కూడా మంచి నిలిచే బాధ్యత ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. తప్పకుండా మీ గ్రామానికి కూడా తీసుకొచ్చే బాధ్యత ఈ ఇన్ఛార్జ్ మంత్రిగా నేను తీసుకుంటాను. తప్పకుండా స్వతంత్రంగా వచ్చే విధంగా చేస్తాం. గ్రామంలో ప్రతి రోడ్డు కూడా ఇచ్చే బాధ్యత. మొన్ననే నరేగా కింద వెంకటాపురం పెద్ద రోడ్డు వేసాం. ఈ రోడ్లు కూడా రాబోయే రోజుల్లో నరేగా కింద అవ్వచ్చు, లేదా స్పెషల్ మైనింగ్ ఫండ్స్ దేని నుంచి తప్పకుండా మేము వచ్చాం కాబట్టి చూసాము చెప్పారు. ప్రతి ఒక్క సమస్య కూడా తీసుకొస్తాం. లేదు ఇండిపెండెంట్ గా మీకు ఆరో ప్లాంట్ కావాలి అంటే అది ఇమీడియట్ గా అంటే అది చిన్న మొత్తంలో వస్తుంది. అలాంటిది కావాలని తెలియజేసినా కూడా అది చెప్తే తప్పకుండా అది కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము మా నాయకులు తీసుకుంటాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే నేను మళ్ళా చెప్తున్నా, తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.